నమస్తే దోస్తులు. ఇవాళ వచ్చేసి నేను ఏడికొచ్చిన చెప్పాల. ఇవాళ మన్నెంకొండకు వచ్చిన. మన్నెంకొండ ఎక్కడ అంటే ఇది మళ్ళా మహబూబ్నగర్ జిల్లా దగ్గర ఉంటది. మన మహబూబ్నగర్ కి 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది దోస్తులు. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఎందుకంటే మేబీ మేము ఎర్లీ మార్నింగ్ రావడంతోనే ఏమో మరి తెలియదు కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు చూడండి, కావాలంటే వెదర్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చూస్తున్నట్టయితే ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్లో మనం స్వామివారిని దర్శనం చేసుకున్నామంటే తిరుపతిలో దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని మనకు పెద్దలు చెప్తుంటారు ఇక్కడ. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆ టెంపుల్ వచ్చేసి సార్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది వచ్చేసి కోనేరు. స్వామివారి పాదం వల్ల ఏర్పడిన కోనేరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే టెంపుల్ ఎదురుగా వచ్చేసి మనకి దశావతారాలు కనిపిస్తాయి. తర్వాత మనం ఇలా టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 3 కొండలు ఉంటాయి. 3 కొండల పైన స్వామి వెలిసిండు. తిరుపతిలో 7 కొండల మీద ఎట్లయితే వెలిసిండో ఈడ కూడా 3 కొండల మీద స్వామి వారు వెలిసిండు. సో మనం ఘాట్ రోడ్ లో కొంత దూరం పోతాం. ఆ నుండి మనకు అప్రాక్సిమేట్లీ 50 స్టెప్స్ అట్లా ఉంటాయి అనుకోండి. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం అట్లా కొంచెం ముందుకు వస్తే మనకు వీరభద్రస్వామి దేవస్థానం కనబడుతుంది. ఇక్కడ వీరభద్రస్వామి ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడు అన్నట్టు. సో ఇంకా మనం అట్లా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పెద్ద గోపురం కనబడుతుంది చూసి, ఈ గోపురంలోనే స్వామివారు కొలువై ఉన్నారు అన్నట్టు. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు హనుమంత్ దాస్ అనే అతను తమిళనాడు చెందిన ఆయన మనకి గుడిని కట్టించాడు. స్వామివారు ఆయన కళలో కనబడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మన్యంకొండలు ఉన్నాను, నాకు ఇక్కడ నిత్య సేవలు కావాలి అంటే హనుమంత్ దాస్ అక్కడి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఆయన స్వామివారికి పూజలు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు స్వామివారి విగ్రహం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్వామివారి విగ్రహం. హనుమంత్ దాస్ ఎప్పుడైతే కృష్ణానది తీరాన వెళ్ళి తను స్నానం చేస్తున్నాడో ఆ టైంలో స్వామివారి తేలి ఆడి తన ఒడికి చేరుకున్నాడంట. సో హనుమంత్ దాసు అక్కడి నుంచి కృష్ణానది నుంచి తీసుకొచ్చి గృహలో స్వామివారిని ప్రతిష్ఠించారు. సో అది ఎవరు చెక్కలేదు, ఆ స్వామివారిని స్వయంభూ అన్నట్టు ఆయన స్వామి. సో ఈ విధంగా ఈ టెంపుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇంకొక గృహలో కూడా ఇక్కడ శివుడు స్వయంగా వెలిసిండు ఫ్రెండ్స్. ఇది 3 కొండలు, ఈ 3 కొండల మీద వెలిసిన స్వామి. అండ్ ఒకప్పుడు ఏంటంటే మన్యంకొండల మునులంతా కలిసి ఇక్కడ తపస్సు చేసుకునేటోళ్ళు. దానివల్ల దీన్ని మునులకొండ అన్నారంట. సో కాలక్రమేణా ఏమైపోయిందంటే మునులకొండ కాస్త మన్యంకొండ అయింది. సో ఈ విధంగా ఈ క్షేత్రం అనేది తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి అయింది.